ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో గోటితో ఒలిచిన తలంబ్రాలను తలపై పెట్టుకుని జంగారెడ్డిగూడెం నుండి భద్రాచలం సీతారామస్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేపట్టారు. శనివారం ఉదయం చేపట్టిన ఈ పాదయాత్రకి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీరామ రథానికి కొబ్బరికాయ కొట్టి పాదయాత్రను ప్రారంభించారు. 60 రోజుల ముందు నుండి అత్యంత దీక్ష భక్తి శ్రద్ధలతో ధాన్యం నుండి గోటితో ఒలిచి తయారు చేసుకున్న గోటి తలంబ్రాలను జంగారెడ్డిగూడెంకు చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి భద్రాద్రికి శ్రీరామనవమికి 4 రోజుల ముందు మహాపాదయాత్రగా బయలుదేరి భద్రాద్రి చేరుస్తోంది. సమితి అధ్యక్షులు ముళ్లపూడి వీరవెంకట సత్యనారాయణ మాట్లాడుతూ 150 గ్రామాల నుండి 3 జిల్లాలు 2 గ్రామాల భక్తులు గోటి తలంబ్రాలతో పాదయాత్రలో పాల్గొంటున్నారని వారన్నారు. 13వ తేదీ ప్రారంభమైన మహాపాదయాత్ర 4 రోజులుగా సాగి 16వ తేదీ భద్రాద్రికి చేరుకుని 17న జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి తలంబ్రాలు స్వభక్తిపూర్వకంగా సమర్పిస్తామన్నారు. 22 సంవత్సరాలుగా పాదయాత్రకు సహకరిస్తున్న ప్రతినిధులకు, ఆతిథ్యం ఇస్తున్న దాతలకు, భక్తులకు సమితి నుండి ధన్యవాదాలు తెలిపారు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ 22 ఏళ్లుగా జరిగిన 23వ ఏట జరుగుతున్న యాత్ర దేశానికి స్ఫూర్తిని తపన ఫౌండేషన్ ద్వారా మొబైల్ ఉచిత వైద్య సేవలు అందించే వాహనం యాత్ర వెంట ఉంటుందని, శ్రీరామ సేవా సమితి అడుగుల్లో భాగస్వాములుగా నిలిచిన ప్రతి ఒక్కరికి జన్మ ధన్యమని అన్నారు. యశంబు దిక్కులను చల్లెడువాడునైన రఘుసత్తముడిచ్చుట మాకు రఘుసత్తముడిచ్చుట మీకు అభీష్టము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై జై హనుమాన్.